ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర రామ్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు కంపెనీస్ చూసుకుంటే కొన్ని కంపెనీస్ కి ప్రాఫిట్ ఎక్కువ ఉన్నప్పుడు మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది తక్కువ ఉంటుంది. ఇక్కడ ఎక్కువ ఉంటే ఇక్కడ మళ్ళీ పెరుగుతుంది, ఇక్కడ తక్కువ ఉంటే ఇక్కడ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే డిఫరెన్షియేషన్ అనేది ఎందుకు వస్తూ ఉంటుంది? అది బేసికల్ గా చాలా మంది అనుకున్నట్టు స్టాక్ మార్కెట్స్ ఎప్పుడు కూడా హిస్టరీని చూసి పనిచేయవు, వెనక బ్యాక్గ్రౌండ్ చూసి వర్క్ చేయవండి. ఫ్యూచర్ పొటెన్షియాలిటీ చూసి వర్క్ చేస్తుంటాయి. సింపుల్ చెప్పాలంటే ఒక అన్ఎంప్లాయ్ ఉన్నాడు అనుకోండి, కొంతమంది వాళ్ళు అన్ఎంప్లాయ్ని చూసి వాడిని చెదిరించుకుంటారు, ఇన్సల్ట్గా మాట్లాడతారు, సెటర్లు వేస్తూ ఉంటారు. కొంతమంది వాళ్ళు ఉన్న పొటెన్షియాలిటీ చూసి రెస్పెక్ట్ ఇస్తారు. ఫ్యూచర్లో వీడి గ్యారెంటీకి పెద్ద లీడర్ అవుతాడు, పెద్ద ఎంప్లాయీ అవుతాడు అని రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు. స్టాక్ మార్కెట్ ఏంటంటే ఈ రెండో కేటగిరీ, వాడిలో ఉన్న పొటెన్షియాలిటీ గమనించి ఇప్పటి నుంచే రెస్పెక్ట్ ఇస్తూ ఉంటుంది. అంతే తప్ప వాడు పాస్ట్ పట్టించుకోవద్దు, కరెంట్ కూడా పట్టించుకోవద్దు కనీసం. అది ఫ్యూచర్ చూసి మూవ్ అవుతుంటుంది మార్కెట్స్ ఎప్పుడు, స్టాక్ మార్కెట్స్ ఎప్పుడు అంతే అనమాట. ఓకే, అందుకని మనం కంపెనీస్ని పొటెన్షియాలిటీని మెజర్ చేయడంలో ఫెయిల్ అవుతూ ఉంటాం మనం బేసికల్గా. ఎప్పుడు హిస్టరీ చూసి ఇంకా ఫ్యూచర్లో కూడా అది యంగ్ లీడర్గా ఉంటుందేమో అనుకుంటాం, కానీ స్టాక్ మార్కెట్ ఎప్పుడు అలా కాదు. ఫ్యూచర్ పొటెన్షియాలిటీ మెజర్ చూసి ముందుకు పోతూ ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్ జొమాటో చూసారనుకోండి, కంపెనీ ప్రాఫిట్ జస్ట్ 600 కోట్లు అంతే. ఇండస్ బ్యాంక్ చూసుకుంటే 9,000 కోట్లు ప్రాఫిట్. ఇండస్ బ్యాంక్ ప్రాఫిట్స్ 9,000 కోట్లు, జొమాటోకి జస్ట్ 600 కోట్లు ప్రాఫిట్. మార్కెట్ క్యాపిటలైజేషన్ చూసుకున్నాం అనుకోండి, ఇండస్ బ్యాంక్ 9,000 కోట్లు సంపాదిస్తున్నా సరే ఇది 1,00,000 కోట్లకే దొరుకుతుంది. జొమాటో అనుకోండి 2.4 lakhs కోట్లు దొరుకుతుంది. అంటే దీంతో పోల్చుకుంటే అది 2.5 రెట్లు ఎక్కువ ఉంటుంది. దాన్ని నువ్వు కాస్ట్లీ అనలేవు, ఎందుకంటే ఫస్ట్ రూల్ జొమాటో డిఫరెంట్ బిజినెస్ మోడల్, ఇండస్ బ్యాంక్ డిఫరెంట్ బిజినెస్ మోడల్. రెండు డిఫరెంట్ బిజినెస్ మోడల్ నువ్వు కంపేర్ చేయలేవు. యాపిల్ని యాపిల్తోనే కంపేర్ చేయాలి తప్ప టొమాటోలతో కంపేర్ చేయకూడదు. రెండోది, జొమాటో అనేది ఈజీగా ఎక్స్పాండ్ చేయొచ్చు బిజినెస్ ఎక్కడికైనా సరే. దాని గవర్నమెంట్ కంట్రోల్స్ ఏం లేవు. Tier 1, Tier 2, Tier 3 సిటీస్, రూరల్ ఇండియా కూడా ఎక్స్పాండ్ చేయొచ్చు చాలా ఈజీగా జొమాటోని. ఇండస్ బ్యాంకు ఆర్బీఐ కంట్రోల్ చేస్తుంది. ఒక ఎంప్లాయీని తీసుకుందామన్నా ఆర్బీఐ దగ్గర పర్మిషన్ కావాలా, ఒక బ్రాంచ్ పెట్టాలన్నా ఆర్బీఐ పర్మిషన్ కావాలా, వాళ్ళు ఎంత వడ్డీ ఇవ్వాలా, ఎంత వడ్డీ తీసుకోవాలనేది కూడా ఆర్బీఐ పర్మిషన్ కావాలా. అట్లా గవర్నమెంట్ కంట్రోల్స్ ఉంటే కష్టం. అందుకని జొమాటోకు ఉన్నంత బిజినెస్ ఫ్రీడమ్ దానికి లేదు. జొమాటోకు ఉన్న బిజినెస్ స్కోప్ ఇండస్ బ్యాంక్ లేదు. మోర్ ఎవర్ జొమాటో అనేది మార్కెట్ లీడర్ ఆ ఏరియాలో. ఇండస్ బ్యాంక్ అనేది లీడర్ కాదు, ఆ ఏరియాలో జస్ట్ ఒక బ్యాంక్ అంతే, అది లీడర్ లేదు. లీడర్ లేనప్పుడు మార్కెట్ అంత రెస్పెక్ట్ ఇవ్వదు. రెండోది, బ్యాంకింగ్ బిజినెస్ చాలా థిన్ మార్జిన్స్ ఉంటాయి. ఓకే, అండ్ ఇది క్విక్ కామర్స్ కాబట్టి మార్జిన్ చాలా ఎక్కువ ఉంటాయి ఫీచర్స్లో. సపోజ్ జొమాటోకి రేపొద్దున ఎక్కువ డబ్బులు కావాలనుకోండి, ఒక కన్వీనియంట్ ఫీజు ₹1 పెంచారనుకోండి, వాళ్ళ రఫ్గా వాళ్ళు రోజుకి 30 కోట్ల ఆర్డర్స్ ఇస్తారు ఇండియా మొత్తం మీద. అంటే ₹1 పెంచితే వాళ్ళకి 30 కోట్లు ప్రాఫిట్ వచ్చింది పర్ డే. సంవత్సరానికి ఎంత వస్తుందో ఊహించుకోండి. అందుకని వాళ్ళకి ఆ పొటెన్షియాలిటీ ఉంది. రేపొద్దున వాళ్ళు కొత్త కొత్త దించుతారు, లైక్ క్లోత్స్ దాంట్లో దిగుతారు, తర్వాత ఆర్నమెంట్స్ క్విక్ కామర్స్లో దిగుతారు, తర్వాత ఇంకా ఏది కావాలంటే దాంట్లో దిగుతారు. నాట్ ఓన్లీ జస్ట్ ఫుడ్. ఇప్పుడైతే ఫుడ్ ఒకటే ఉంది, రేపొద్దున వేరే వాటికి కూడా వెంచర్ అవుతారు అనుకోండి, అవన్నీ ఎక్స్ట్రా బిజినెస్లో వాళ్ళకి. అండ్ ఇండస్ బ్యాంక్ అలాంటి దిగలేదు కదా, అలాంటి ఎక్స్పాండ్ కాలేదు కదా. అందుకో రెండు డిఫరెంట్ బిజినెస్ మోడల్, రెండు డిఫరెంట్ ఫీచర్ ఉంటుంది. జొమాటో చాలా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, దాని పెద్ద స్కోప్ ఉంది. ఇండస్కి అలాంటిది ఏం లేదనమాట. అందుకని గవర్నమెంట్ కంట్రోల్స్, మోనోపలీ బిజినెస్, అన్లిమిటెడ్ ఎక్స్పాన్సివ్ స్కోప్ ఉంది, మోడర్న్ బిజినెస్, వీటన్నిటి వల్ల జొమాటోకి ప్రాఫిట్ రాకపోయినా పర్వాలేదు ప్రస్తుతానికి. అందుకని జస్ట్ ప్రాఫిట్ని బేస్గా తీసుకొని ఒక కంపెనీ మనం మెజర్ చేయలేము. ఇప్పుడు గూగుల్ ఉందనుకోండి, అది ప్రాఫిట్లో రావడానికి 15 years పట్టింది. ఫేస్బుక్కి ప్రాఫిట్ రావడానికి 15 years పట్టింది. అమెజాన్ ప్రాఫిట్ రావడానికి 18 years ఏం పట్టింది. వాట్సాప్ ఇంతవరకు ₹1 సంపాదించాల ఇంకా. దాన్ని ఫేస్బుక్ వాళ్ళు కొన్నది 1.2 lakhs కోర్స్ ఇచ్చి కొన్నారు దాన్ని ఒక డికెట్ బ్యాకే. ఇంతవరకు అసలు బిల్లింగ్ డిపార్ట్మెంటే లేదు దానికి, ఇంతవరకు ₹1 కూడా రాలే వాళ్ళకి. దాని మీనింగ్ ఏంటంటే కొంత వాటికి ఒక పొటెన్షియాలిటీని బట్టి, ఫ్యూచర్ పొటెన్షియాలిటీ బట్టి మెజర్ చేస్తాం, కానీ ఈ రోజు ఉన్న కండిషన్ బట్టి నువ్వు మెజర్ చేయలేవు. అందుకని స్టాక్ మార్కెట్ ఎప్పుడు కూడా అప్పుడే పుట్టిన బేబీలో ఫ్యూచర్ పొటెన్షియాలిటీ చూస్తుంది తప్ప ఐసీయూలో ఉన్న విఐపిని మీద చూసి బెట్ కాయదు అది. ఇట్స్ ఆల్ అబౌట్ ఫ్యూచర్. కొన్నిసార్లు మనం అనుకున్నట్టు ఎగ్జిక్యూట్ అవుతాయి, కొన్నిసార్లు మనం ఫెయిల్ అవుతూ ఉంటాం అనమాట. బట్ స్టాక్ మార్కెట్ ఎప్పుడు కూడా ఫ్యూచర్ పొటెన్షియాలిటీ అబ్జర్వ్ చేసి మనం పెట్టాలా. అందుకని మనం ఎప్పుడు
ఒక 5,000 కోట్ల మార్కెట్ క్యాపిటలేషన్ ఉన్న కంపెనీ అనుకోండి, ఇది 10 years తర్వాత ఒక 50,000 కోట్ల మార్కెట్ క్యాపిటలేషన్ మారిద్ది. నేను పెడితే డబ్బు 10 times వెళ్ళిద్ది. అలా ఊహించుకొని మీరు పెట్టాలి తప్ప, మీరు ఆల్రెడీ 1,00,000 కోట్లు ఉన్న కంపెనీని ఫ్యూచర్‌లో ఇది 50 లక్షల కోట్లుగా మారిద్దని పెట్టలేరు. ఎందుకంటే పెద్దదయ్యే కొద్దీ సైజ్ తగ్గుతూ ఉంటుంది, పొటెన్షియల్ తగ్గుతుంది. చిన్నటి కట్ట కాదు, పొటెన్షియల్ ఎక్కువ ఉంటుంది. రెండోది బిజినెస్ మోడల్ చాలా ఇంపార్టెంట్. అది ఏ టైప్ బిజినెస్‌లో ఉందనే దాన్ని బట్టి కూడా మోతుంటది. అందుకని అన్నిటినీ మనం జస్ట్ ప్రాఫిట్ అనే ఒక్కదానితోటి కంపేర్ చేయలేము. ఫ్యూచర్ పొటెన్షియాలిటీతో కంపేర్ చేసుకుంటే గనక గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇన్కమ్ జనరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, బిజినెస్ స్కేలబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మోనోపలి కాబట్టి జొమాటోకి ఎక్కువ స్కోప్ ఉంది. నాకు తెలిసి ఇది 10 times వెళ్తుంది జొమాటో ఫీచర్స్‌లో. ఓకే. అండ్ ఇండస్ బ్యాంక్ అంత లేదు, ఇప్పుడున్నదే నెక్స్ట్ 10 years కూడా ఉంటుంది. అందుకని మా బిజినెస్ మోడల్స్ ఎప్పుడు కూడా డిఫరెంట్ మోడల్స్ కంపేర్ చేయకూడదు, డిఫరెంట్ పొటెన్షియాలిటీ ఉన్నట్టుని కంపేర్ చేయలేదు. మోనోపలిని తీసుకొచ్చి మామూలు బిజినెస్ మోడల్తో మనం కంపేర్ చేయలేము. అందుకని లాభం అనేది ఒక బై ప్రొడక్ట్ అంతే. బట్ పొటెన్షియాలిటీ, ఫ్యూచర్ పొటెన్షియాలిటీ అనేది మెయిన్ ప్రొడక్ట్ స్టాక్ మార్కెట్కి. అది ఉంటే చాలు, లాభం లేకపోయినా సరే మూవ్ అవుతూ ఉంటుంది. అందుకే ఈ కామర్స్ వాటికి అర్జెంటుగా లాభాల్లో రావాల్సిన అవసరం లేదు. స్టిల్ బిజినెస్ గ్రో అవుతూనే ఉంటుంది అనమాట ఆ బిజినెస్ మోడల్స్. ఇప్పుడు ఈ గ్రోత్ పొటెన్షియాలిటీ అన్నారు కదా, అంటే దీన్ని ఎలా చూస్తారు దీన్ని అసలు? ఫ్యూచర్లో ఇది సొసైటీ ఎంతమందికి ఆఫర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఒక సముద్రంలో చేపలు ఎన్నైనా పెట్టుకోవచ్చు, అన్లిమిటెడ్ స్కోప్. మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తే అన్ని చేపలు దొరుకుతాయి, అన్ని బయట తీసుకొచ్చి నువ్వు అమ్ముకోవచ్చు, నీ మీద ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. అలా కాదు, నేను ఏదైనా డిఫెన్స్ ప్రొడక్ట్ తయారు చేసే కంపెనీ అనుకోండి, నేను తయారు చేయాలన్నా నాకు లైసెన్స్లు కావాలి, అమ్మాలన్నా లైసెన్స్ కావాలి, గవర్నమెంట్ దాటి వేరే చోట ప్రైవేట్గా అమ్మాలన్నా నాకు లైసెన్స్ కావాలి. మీ ఇష్టం చేయడానికి అడేం కుదరదు. ఇప్పుడు చెప్పండి, డిఫెన్స్ ఉన్న కంపెనీ వర్సెస్ సముద్రం మీద ఉన్న కంపెనీ పెట్టారనుకోండి, నువ్వు సముద్రంలో కంపెనీ చూస్ చేసుకుంటావు. ఎందుకంటే దాని స్కోప్ చాలా ఎక్కువ ఉంది, అన్లిమిటెడ్ స్కోప్ ఉంది, దానికి ఎంత దూరం చేయొచ్చు. ఓకే. దాన్ని నిల్వ ఉంచేసి 1 year కూడా అమ్ముకోవచ్చు. డిఫెన్స్ అలా కాదు కదా. అందుకని డిఫరెంట్ మోడల్స్, డిఫరెంట్ గ్రోత్ ప్రాస్పెక్టివ్స్ ఉంటాయి అనమాట. ఈ ఎగ్జాంపుల్లో జొమాటోని ఎంత దూరం స్కేల్ అప్ చేయొచ్చు బిజినెస్ని, బట్ ఇండస్ బ్యాంక్ చేయలేవు. అందుకని ప్రాఫిట్ ఎల్లో రీజన్ కాదు. అందుకని ఇది 9,000 కోట్లు ప్రాఫిట్ వస్తుంది కదని చెప్పేసి 1,00,000 కోట్లకే దొరుకుతుంది కదని చెప్పేసి మనం ఎగిరి గంతేసి దీన్ని కొనాల్సిన అవసరం లేదు. 600 కోట్లు వచ్చినా సరే స్టిల్ జొమాటో ఈజ్ ద బెస్ట్ కంపెనీ. ఇట్ ఈస్ గోయింగ్ టు స్కేల్ అప్ ఎనీ లెవెల్ అనమాట. అంటే ఇండియా జనాభా చాలా ఎక్కువ, అది మొత్తానికి కావాల్సిన సర్వీసెస్ మొత్తం వీళ్ళు డెలివరీ చేశారనుకోండి. ప్రస్తుతానికి ఓన్లీ ఫుడ్ చేస్తుంది, రేపు పొద్దున్న గ్రాసరీస్ దిగుతారు, తర్వాత టెక్స్టైల్స్లో దిగుతారు, తర్వాత ఇంకా చాలా మిగతా వాటికి కూడా జాయిన్ అయ్యారనుకోండి, చాలా పెద్ద స్కోప్ ఉంటుంది. అంటే సార్ ఓవరాల్ గా ఇండియాలో ఎక్కువ గ్రోత్ పొటెన్షియల్ ఉన్నది జొమాటో అంటారా? అంటే ఆ టైప్ సర్వీస్ ఆఫర్ చేసే ఏ కంపెనీకైనా స్కేలబిలిటీ ఉంటుంది అంటున్నాను నేను. ఏంటంటే అమౌంట్ పెట్టకుండా, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలా కట్టే పని లేకుండా, గవర్నమెంట్ కంట్రోల్స్ ఏం లేకుండా, ప్రైస్ ఫిక్స్ చేసుకునే కెపాసిటీ ఉన్న ఏ బిజినెస్ నువ్వు స్కేల్ అప్ చేసుకోవచ్చు, ఎంత దూరమైనా తీసుకెళ్ళచ్చు. ఎగ్జాంపుల్ ఎన్ఎస్సి ఉంది, అది అకౌంట్ ఇలా ఓపెన్ చేస్తే అసలు కొత్త కస్టమర్ వచ్చినట్టే కదా. అదే నువ్వు కారు మ్యానుఫ్యాక్చరింగ్, కొత్త కారు తయారు చేయాలంటే పెద్ద ఫ్యాక్టరీలు కట్టాలి, నువ్వు గవర్నమెంట్ లైసెన్స్ తీసుకోవాలి, చాలా పెద్ద ప్రాసెస్ అది. బట్ ఇది అట్టే కాదు, వితౌట్ ఇన్వెస్టింగ్ సింగిల్ రూపీ యూ కెన్ ఏబుల్ టు స్కేల్ అప్ ద బిజినెస్ అనమాట. ఆ టైప్ బిజినెస్ బాగుంటాయి బేసికల్గా. లైక్ స్టాక్ ఎక్స్చేంజ్లు అండ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్, వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీస్, బ్రోకరేజ్ కంపెనీస్, ఇలాంటి సర్వీస్ ఓరియంటెడ్ ఏదైనా సరే, జొమాటో లాంటివి, ఇలాంటి వాటిని అన్లిమిటెడ్ స్కేలబిలిటీ అనమాట, వితౌట్ ఇన్వెస్ట్మెంట్ మచ్ బిగ్గర్ అమౌంట్. అందుకని వాటి స్కోప్ చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి ఒకవేళ లాస్ వచ్చేలాగా ఉందంటే వాళ్ళు కన్వెంట్ ఫీజు పెంచుతారు, లేకపోతే రెస్టారెంట్ దగ్గర ఫీజు పెంచుతారు, ఈజీగా వాళ్ళు దాన్ని ఆ అమౌంట్ని తీసుకోవచ్చు అనమాట. బ్యాంక్స్ అలా కాదు, వాటి మీద గవర్నమెంట్ కంట్రోల్స్ ఉంటాయి, ఏ పెడితే చేయలేవు, నువ్వు పెద్దానికో పర్మిషన్ కావాలి. అందులో యూనిక్నెస్ ఏమని చెప్పండి, ఎలా రేపట్లో ఈ ఫోన్పే యాప్లు వచ్చిన అసలు బ్యాంకులు ఎవరు వెళ్తున్నారు, ఏటీఎం మర్చిపోయారు, బ్యాంక్ కూడా మర్చిపోయారు. అందుకని కొత్త కొత్త నియో బ్యాంక్స్ వస్తాయి, వచ్చినప్పుడు వాళ్ళ ప్రొడక్ట్స్కి అంత డిమాండ్ ఉండదు. అందుకని ఆ బిజినెస్ ఉన్నట్టు ఉంది అనిపిస్తుంది కానీ పెద్దగా ఉండదు. అందుకని ప్రాఫిట్ అనేది చిన్న ఇన్సెంటివ్ అంతే. బట్ జొమాటో అలా కాదు, అదే ఎగ్జిస్టింగ్ బిజినెస్ మోడల్ అండ్ ఫ్యూచర్ టెక్నాలజీ కంపెనీ అది బేసికల్గా. అది నాట్ ఓన్లీ జస్ట్ సర్వీస్ కంపెనీ, ఇట్స్ ఎ టెక్నాలజీ ఓరియంటెడ్ కంపెనీ. అందుకని స్కేలబిలిటీ ఉంటుంది. రెండోది, అసలు బుల్ మార్కెట్లో అసలు వాల్యుయేషన్ అవసరం లేదు. బేర్ మార్కెట్లోని ఈ క్వశ్చన్స్ అన్నీ, ప్రాఫిట్లు లాస్లు ఇవన్నీ, కానీ బుల్ మార్కెట్లో ఉన్నప్పుడు అసలు వాల్యుయేషన్ ఎవరు పట్టించుకోరు. చేజింగ్ అంతే. అందుకని మూమెంటం థీమ్ బాగా పనిచేస్తుంది ఇండియాలో. మనకు అసలు మార్కెట్ గురించి ఏమీ తెలియదు, స్టిల్ ఐ వాంట్ మేక్ మనీ, గుడ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే నువ్వు మూమెంటం థీమ్ తీసుకుని దాంట్లో ఇన్వెస్ట్ చేయండి చాలు. మూమెంటం అంటే ఏంది, ప్రైస్ బాగా మూవ్ అయ్యే వాటిని లిస్ట్లో పెడతారు. ప్రైస్ బాగా ఎందుకు మూవ్ అవుతుంది, మనం 100 తీసుకుంటే 100 ఈ ఫ్రాడ్ కంపెనీలు ఉండవు కదా, జెన్యున్గానే లీడర్లు అయి ఉండొచ్చు, ముందు పోతా ఉంటాయి కదా, అలాంటివి దాంట్లోకి వస్తాయి. అంటే ఫ్యూచరిస్టిక్ బిజినెస్ మోడల్లోకి నువ్వు ఇన్వెస్ట్ చేస్తాను తెలియకుండానే, ఫ్యూచర్లో లీడర్ అయ్యే వాటిలో ఇన్వెస్ట్ చేస్తున్నారు.
ఫ్యూచర్ బిజినెస్ పొటెన్షియాలిటీ ఉన్నట్లు మీకు తెలియకుండా మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎక్సలెంట్ థీమ్ అది, అందులో డౌట్ లేదు మూమెంట్. అందుకని ఇండియాలో నువ్వు మెగా థీమ్స్ అన్నిటిని ఈజీగా బీట్ చేయొచ్చు మూమెంటం థీమ్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా. లెట్స్ ఏ టాప్ 200 మూమెంటం 50, లేకపోతే మిడ్ క్యాప్ 150 మూమెంటం 50, లేకపోతే నిఫ్టీ 500 మూమెంటం 50, ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేసేసి అండ్ కూల్గా రెస్ట్ తీసుకోవచ్చు. మన పని మనం చేసుకుంటా ఉంటుంటే మనీ గ్రో అవుతూనే ఉంటాయి. మీరు ఎప్పుడు కూడా బెస్ట్ కంపెనీలో ఉంటారు బై డిఫాల్ట్. మార్కెట్ పడినా సరే మార్కెట్ ఎంత పడితే అంతే పడిద్ది తప్ప ఎక్కువ ఏం పడదు. బట్ మార్కెట్ పెరగడం స్టార్ట్ అయిందంటే మాత్రం ఇది ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. అండ్ దెర్ ఈస్ నో అదర్ ఇండెక్స్ విచ్ ఈస్ గోయింగ్ టు బీట్ ది మూమెంటం ఇండెక్స్ ఇన్ బుల్ మార్కెట్స్. అండ్ ఇండియాలో బుల్ మార్కెట్స్ ఎక్కువ బేసికల్ లాంగ్ టర్మ్ లో. బేర్ మార్కెట్స్ అన్ని షార్ట్ టర్మ్ అని కపుల్ ఆఫ్ మంత్సే ఉంటాయి. బుల్ మార్కెట్స్ అట్లా కాదు, ఇయర్స్ ఉంటాయి. అందుకని న్యాచురల్గా మంచి మంచి కంపెనీలో మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళందరూ మూమెంటం 50 తీసుకోవచ్చు. హాయ్, మార్కెట్స్ చాలా వాలటిలిటీ ఉన్నాయని భయపడుతున్నారా? మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉందని దూరంగా ఉండాలనుకుంటున్నారా? ఏది రైట్ టైం మార్కెట్లో ఎంటర్ అవడానికి, ఏది బెస్ట్ టైం మార్కెట్లోంచి బయటకు పోవడానికి తెలుసుకోవాలనుకుంటున్నారా? మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ ద్వారా మనీ మేక్ చేద్దాం అనుకున్నారా? ఇలాంటి మీ డౌట్స్ కి క్లారిఫికేషన్ కోసం ఈ వెబినార్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ కోర్సులో జాయిన్ అవ్వండి. మీ డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోండి. ఎవ్రీ మంత్ సాటర్డే, సండే అండ్ మండే కండక్ట్ చేసే ఈ కోర్సులో మీకు ఈటీఎఫ్స్ అంటే ఏంటి, ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్ లో వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలా, షార్ట్ టర్మ్ లో ఎలా వెల్త్ క్రియేట్ చేసుకోవాలా, ఎనీబడి కెన్ ట్రేడ్ ప్రోగ్రామ్ ఎలా పార్టిసిపేట్ చేయాలా, ఇలాంటి అన్నిటికీ మీకు ఆన్సర్ దొరుకుతుంది. కాబట్టి మీకు ఎవరికన్నా ఇలాంటి వాటిలో వెల్త్ క్రియేట్ చేయాలని కనుక ఇంట్రెస్ట్ కనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయడం ద్వారా మీ సీట్ని బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.